మట్టి ఒకరు మట్టి ఒక అబ్బాయి రండి మట్టి మేడం హెచ్ఎం గారు మేడం గారు విజయలక్ష్మి మేడం గారు నీళ్ళు జగ్గు తీసుకో జగ్గు మట్టి మట్టి ఒక మట్టి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి ప్రతిజ్ఞ చేసుకుంటాం. యశ్వంత్ చదువుతాడు. నేను పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయ ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన తాళ్ళపూడి మండలానికి చేసిన గౌరవ మన జిల్లా కలెక్టర్ మేడం గారికి కీర్తి మేడం గారికి అలాగే అందరికీ నమస్కారాలు. ఈ రోజు ముఖ్యంగా పిల్లల దగ్గర ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ననే మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో మనమైతే ప్రతిరోజు ఏదైతే మన ఇంటి నుండి కానీ మన ఉండే ప్రదేశాల నుండి కానీ చెత్తని మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని అందరూ కూడా బాధ్యత వహించాలి. ఎవరు కూడా బాధ్యత లేకుండా పట్టుకొచ్చి రోడ్ల మీద అలాగే కాలువల్లోనూ నీటి వాటిల్లోనూ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అందరూ బాధ్యత తీసుకోవాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కూడా ఈ విషయాల గురించి అవగాహన కల్పించాలని నిన్న ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా పిల్లలైన మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పటి వరకు కూడా చెత్తని 2 రకాలుగానే చూస్తున్నాము, తడి చెత్త పొడి చెత్త. అది మరి తడి చెత్త పొడి చెత్త. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 రకాలుగా మనల్ని వేరు చేసి మనీ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. మొదటిది ఏంటంటే తడి చెత్త, రెండోది పొడి చెత్త, మూడోది హానికరమైన చెత్త, 4వది ఏంటంటే ఈ శానిటరీకి సంబంధించినటువంటి చెత్త. ఈ 4 రకాల చెత్తల గురించి మీరందరూ అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ మనకి రోజు తెలుసు, మన ఇంట్లోనే మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో దాని గురించి పిల్లలకి మీకు ఎంతవరకు తెలుసు అనేది ఒకసారి మేడం గారు తెలియచేయమంటున్నారు. సో తడి చెత్త అంటే ఎవరికి తెలుసు ఒకసారి చెప్పండి అమ్మా. తడి చెత్త అంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో చెత్త ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి తీసుకెళ్తున్నారు? 1 వీక్. ఓకే. మీ ఇంట్లోనన్నా చెప్పండి. 1 వీక్. ఓకే. ఇంకా అందరూ 1 వీక్ అంటారు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తీసుకెళ్లే ఇల్లు ఎవరైనా ఉన్నాయా? వారానికి ఒకసారి వస్తున్నారా?
ఏ రోజు వస్తున్నారు? పంచాయతీ మేడం, పంచాయతీ చెప్తున్నాను, చెప్పరా? 2 డేస్కి ఒకసారి వస్తున్నారా? ఓకే. ఇంకా ఓకే. చెత్త ఎవరు ఎన్నింటికి వస్తున్నారు మీ ఇంటికి తీసుకెళ్ళడానికి? మార్నింగ్ 6కి వస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు మీ ఇంటి నుంచే చెత్త? మీ అమ్మ మోస్ట్లీ. మీరెవరు ఇస్తారు? మీలో పొద్దున్న చెత్త వచ్చినట్టు ఇంటి నుంచి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? పొద్దున్న లెగట్లేదు ఎవరు? ఓకే, నువ్వు ఇస్తుంది. వెరీ గుడ్. ఇంకా పిల్లలు, అబ్బాయిలు ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లేదా చెత్త? మీ ఇంటికి విజిల్ వేస్తున్నారా? వచ్చి పొద్దున్న వస్తుందా? మరి మీరెవరా? గ్రామంలో, విలేజ్ లో 2250 ఇల్లు ఉంటే 11 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఆ 11 మందితో కొంతమంది అందరూ 4-5గురితో మాట్లాడితే వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ 11 మందిలో ఎవరైనా ఒకళ్ళిద్దరు మళ్ళా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి అవి వచ్చినా సరే రీప్లేస్మెంట్ కూడా లేదు. ప్లస్ అందులో చాలా మంది ఆరోగ్య సమస్యలతో రకరకాల సమస్యలతో కూడా మానేస్తున్నారు ఉద్యోగం. మరి మనం రోజు ఏమో చెత్త, ఇంట్లో చాలా చెత్త జనరేట్ చేస్తాం. ఆ చెత్తను ఏం చేద్దాం? ఎంతమంది చెత్త కాల్చుతున్నారు ఇక్కడ? చెత్త కాల్చడం చూసారు ఎప్పుడన్నా? చూసారు కదా మీ గ్రామంలో చెత్త కాల్చడం. చెత్త కాల్చితే ఏమవుతుందో తెలుసా? పొల్యూషన్ వస్తుంది. ఎలా వస్తుంది? అసలు చెత్తని మనం ఆ తడి పొడి కలిపి చెత్తని ఎప్పుడు కూడా మనం కాల్చకూడదు. కాల్చితే ఏమవుతుందంటే ఆ సన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మన లంగ్స్ లోకి వెళ్ళి బాడీ ఇన్ఫ్లమేషన్ ని పెంచుతుంది. దేన్ని పెంచుతుంది? ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడం వల్ల మొత్తం అన్ని జబ్బులకి అది మూల కారణంగా అవుతుందన్నమాట. అందులో మేజర్ గా మనకి ఈ జిల్లాలో మేజర్ గా ఉన్న సమస్య ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్. మీ ఊర్లలో క్యాన్సర్ ఉందా? యాక్చువల్గా ఉండకూడదు కదా. అసలు ఇలాంటి మంచి గ్రామాల్లో క్యాన్సర్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా దగ్గరలో? సో సైడ్ లేదు. సో మనకి అసలు క్యాన్సర్ ఉండకూడదు కదా. ఉండకూడదు. మరి ఎందుకు వస్తున్నాయి? చెత్త కాల్చడం అనేది ఒక రకరకాల కారణాల్లో ఇది ఒక కారణం. చెత్త ఎందుకు కాల్చుతున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా చెత్త ఎందుకు కాల్చుతున్నారు? అబ్బాయిలు ఎవరైనా చెప్తారా? ఓకే, అబ్బాయిలు ఎవరైనా చెప్తారా చెత్త? ఓకే. సో ఈ చెత్త ఎవరు చేయడానికిగా ఫస్ట్ మనం వండే వాళ్ళం కాదు. ఎంతమందికి ఉంటే మొక్కలకి ఎంతమంది వేస్తున్నారు ఇంట్లో తడి చెత్త? వెరీ గుడ్. అందరు చేతులు ఎత్తండి. అందరు వేస్తున్నారా? చాలా మంది వేస్తున్నారు. మీ ఇంట్లో వేస్తున్నారా? ఇంకా మా ఇంట్లో పంచాయతీకి తడి చెత్త ప్లాస్టిక్, అంతేకాని తడి చెత్త మాత్రం ఇందులోకి వెళ్ళదు, మొక్కల్లోకి వేస్తారు. సో ఇలా ఎంతమంది చేస్తారు? మొక్కలు వేస్తారా? ఎన్ని మీ కుండీలో మొక్కలు లేదంటే కింద మట్టిలో మొక్కల? మట్టిలో మొక్కల. మీరు అక్కడ వేస్తారు. మీకు ఇంకా తడి చెత్త అనేది బయటకి ఇవ్వరు. మీరు పంచాయతీ వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి? నాకేం కావాలంటే పంచాయతీ వాళ్ళకి మీరు ఏమేమి ఇస్తారా? ప్లాస్టిక్ ఒకటే ఇస్తారా? ఇంకేమివ్వరా? కుళ్ళిపోయిన పళ్ళు అలాంటివన్నీ ఏం చేస్తారు? మొక్కలు వేస్తారు. మిగిలిపోయిన అన్నము అవన్నీ కాయగూరలు, మిగిలిపోయిన అన్నం కూడా మొక్కలకి వేస్తారు. కాయగూరలు చిక్కులన్నీ మొక్కలకి వేస్తారు. కాయగూరలు కూడా మొక్కలకి వేస్తారా? ఓకే. ఇంకా పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు. పంచాయతీ సెక్రటరీ కరెక్ట్ అది. మరి మీరు ఎందుకు కాల్చున్నారు? మా బేలర్స్ యూనిట్స్ ఓకే, గుడ్. ఓకే. ఇంకా పంచాయతీ వాళ్ళు ఎక్కువ ప్లాస్టిక్ వెళ్తుంది. కొంచెం తడి చెత్త కూడా వెళ్తుందా? కొంచెం తడిగా అంటే తడి చెత్త అంటే కూరలు కవర్లు వేసి కవర్లు వేస్తారు ఒక్కోసారి. ఓకే, గుడ్.
మేడం మరి ఇంటింటికి మేడం మరి ఇంటింటికి ఇప్పుడు అంటే తడి చెత్త వేస్తారా పొడి చెత్త వేస్తారా? చెత్త మ్యాక్సిమం తడి చెత్త అంటే ఇప్పుడు మీ కూరగాయలు మిగిలిపోయి వేస్తారా లేదంటే మనకి ఏ షాప్లో డైలీ మార్కెట్ ఆప్షన్ అతను కలెక్ట్ చేసుకుని పంచాయతీ ఆప్షన్ వేయకుండా ట్రాక్టర్ మాట్లాడుతున్నాము చెప్పుకుంటూ ఒకేసారి కొట్టేస్తాం. ఇప్పుడు ప్రతి నెల మీకు 2-3 తారీఖు మీ అకౌంట్ పడుతుంటే ఏం చేస్తారు? అకౌంట్కి వస్తుంది. మధ్యలో ఎన్ని నెలల సమస్య వచ్చింది? మే, మార్చి, ఏప్రిల్, మే ఎంత వస్తాను జీతం? ఎరువు పూల కుండీలకి మొక్కలకి వీటికి వాటికి చేయడం అనేది బెటర్. ఒకవేళ ఇంట్లో మొక్కలు లేవు, చిన్న ఇది ఉంటుంది, ఒక తొట్టె తీసుకుని అందులో కూడా వేసుకుని పెంచుకోవచ్చు. సో అది మీరు చేస్తే కనుక మీ గ్రామం కొంచెం బాగుపడుతుంది. పంచాయతీలు వచ్చి మీకు వారానికి 3 సార్లు తీసుకెళ్ళినప్పుడు కూడా మిగతా చెత్త, మీ శానిటేషన్, ఈ డైపర్లు ఇవి అవి సెపరేట్ చేసుకుని, ప్లాస్టిక్ సెపరేట్ చేసుకుంటే అవి తీసుకెళ్ళిపోతారు. సో అవి కూడా వీళ్ళు దాన్ని తగ్గట్టుగా చేస్తారు. లేదంటే మీరు వారం రోజులకు అసలు మన కవర్ల చెత్త ఎలా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏదైనా సెపరేట్ చేసే పరిస్థితుల్లో మన వాళ్ళు ఉంటారా? ఉండరు. మరి వాళ్ళు ఏం చేయాలి? కాల్చుతున్నారు. మరి నేను వాళ్ళని కాల్చొద్దు అని చెప్పడానికి ఉపయోగం లేదన్నమాట. మన ఇంటి నుంచే రావాలి. సో మీరు ప్రతి ఇంటి నుంచి కూడా సెగ్రిగేట్ చేయండి. సెపరేట్ చేసి వీలున్నంత వరకు మీ ఇంట్లోనే వాడుకోవడానికి ట్రై చేయండి. వీలు లేదు ఆ వీధులు ఎక్కడన్నా మొక్కలు ఏమైనా ఉంటే మొక్కలకి వేసేయండి. లేదంటే పక్కన ఏదైనా ఖాళీ స్థలంలో మొక్కలు ఉంటే ఆ మొక్కలకి వేయండి. వీలున్నంత వరకు మీ డ్రైనేజీల్లో కూడా వేస్తే మళ్ళీ దాని మిమ్మల్ని కొడుతున్నాయి. మీకు అనారోగ్యం దారుణంగా వర్షాకాలం గోదావరి జిల్లాలో అసలు డ్రైనేజ్ అయితే ఉపయోగం లేదు. ఎన్ని డ్రైన్లు కట్టినా ఉపయోగం లేదు. స్టాగ్నేషన్, అందులోంచి వచ్చే రకరకాల జబ్బులు. మొక్కలు పక్కన ఇంత చిన్న బకెట్ ఉంటే మొక్కలు కదా, అందరూ ఎన్ని మొక్కలు పెంచేసి రోజు కూడా ఇన్ని కాయగూరలు పండించాము అని చూస్తుంటారా? చూడరా? నిజం చెప్పి చూస్తారు కదా. అందరూ ఇవాళ ఇంత పంట, ఇన్ని బీరకాయలు కాస్తాయి, ఇన్ని ఆనపకాయలు కాస్తాయి, ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి, చిన్న చిన్న కుండీల్లోనే పెంచేస్తున్నారు. అవన్నీ మనం కూడా చేసుకోవచ్చు కదా. ముఖ్యంగా పని టౌన్స్ వాళ్ళే చేస్తున్నప్పుడు పల్లెటూరులో వాళ్ళు మనం ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా చాలా చెప్పాలంటే మన ఇంట్లో వచ్చే చెత్తని ఇప్పుడు మేము అక్కడ మన ఎదురుగుండా ఉన్నది చెత్త నుండి సంపద కేంద్రం అనేది అనుకుంటున్నాం. ఇప్పుడు దాని నుంచి సంపద కాదు కానీ కొంప వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనమే. చెత్తని సంపదగా మార్చాలి అంటే మనము దాన్ని తడిది వేరు పొడిది వేరుగా చేయాలి.